హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో అయితే ఇప్పటివరకు మనం పర్టికులర్ ఇంటిగ్రల్లో 2 మెథడ్స్ చూసాము. ఏంటిది? ఎక్స్పోనెన్షియల్ ఇస్తే పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కోవాలి అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఇస్తే పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కోవాలో చూసాము కదా. మరి ఒకటి ఎక్స్పోనెన్షియల్, రెండు ట్రిగ్నోమెట్రిక్, ఇంకొకటి ఆల్జిబ్రాయిక్. ఆల్జిబ్రాయిక్ అంటే ఏంటి అని అంటే ఇంకొకటి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి వీడియోలు చూడండి. 3 years బ్యాక్ పెట్టినటువంటి ప్లేలిస్ట్లో కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు బేట. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు కొంతమంది క్యూ ఆఫ్ ఎక్స్ అంటారు, దీన్ని పై ఆఫ్ ఎక్స్ అని కూడా అంటారు. ఈజ్ దర్ ఎనీ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్? ఓకే, అది ఎలా ఉంటుందంట? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కే ఉంటూ కే అనేది పాజిటివ్ ఇంటీజర్ అయితే మరి వైపీ ఎలా కనుక్కోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి, లైక్ కమెంట్ కంపల్సరీ బేట. ఇక్కడ వైపీ అంటే మనకి జనరల్ ఫామ్ ఏంటిది నాన్న? 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్, అవునా? అంటే 1/f ఆఫ్ డి ఇంటూ ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? ఎక్స్ పవర్ కే. ఈ పవర్ ఏఎక్స్ ఇస్తే డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం? సైన్ బిఎక్స్ ఇస్తే మైనస్ ఆఫ్ బి స్క్వేర్ అంటాం, ఓన్లీ డి స్క్వేర్ ప్లేస్లో. మరి ఆల్జిబ్రాయిక్ ఇస్తే ఏంటి మేడం అని అంటే ఇచ్చినటువంటి ఎఫ్ ఆఫ్ డిని మీరు ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా 1 - d ఆర్ 1 + d ఆర్ 1 - d హోల్ పవర్ -2 ఈ విధంగా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటిది? 1 ఈ ఎఫ్ ఆఫ్ డిని ప్లస్ ఆర్ మైనస్ డి అంటే ప్లస్ అన్న 1 + d అయినా కావచ్చు, 1 - d అయినా కావచ్చు, హోల్ పవర్ కే ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసిన తర్వాత మీరు దాన్ని పైకి తీసుకెళ్ళి ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. అది ప్రాబ్లం చేసినప్పుడు క్లియర్గా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ మెథడ్ రావాలి అంటే కంపల్సరీ మీ ఈ 6 ఫార్ములాస్ వచ్చి ఉండాలి. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎక్స్పోనెన్షియల్, ట్రిగ్నోమెట్రిక్, ఆల్జిబ్రాయిక్ కలిసి ఉన్నటువంటి ప్రాబ్లం వస్తుంది. కొంతమంది ఇప్పుడే అడుగుతున్నారు, మేడం x² ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఏంటి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఏంటి? ఈ మెథడ్ అయిపోయిన తర్వాత ఆ మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ ఇండివిజువల్ ఈ మెథడ్ చేయండి, తర్వాత మీకు కాంబినేషన్ చెప్పడం జరుగుతుంది. ఇది రావాలంటే మీకు సపోజ్ 1 - d అని ఉంటే దీని పవర్ ఎంత అండి? 1. పైకి తీసుకెళ్తే 1 - d హోల్ పవర్ -1. ఇప్పుడు ఇక్కడ రెండు మైనస్ ఉన్నప్పుడు అన్ని ప్లస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 1 + d + d² d³ సో ఆన్. ఈ 1 + dని పైకి తీసుకొస్తే ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఆడ్ వాల్యూస్కి నెగిటివ్ వస్తుంది అండ్ ఈవెన్ వాల్యూస్కి పాజిటివ్ వస్తుంది. రిమెంబర్ దట్ కాన్సెప్ట్. తర్వాత సేమ్ లైక్ 1 - d హోల్ స్క్వేర్ పైకి తీసుకొస్తే -2. అప్పుడు రెండు పాజిటివ్ పవర్ 2లో కాబట్టి 2, 3, 4 ఈ విధంగా రిపీట్ అవుతుంది. లైక్ ఇదే ఏ విధంగా వస్తుంది? దీనికి 1, 2, 3, 4 ఈ విధంగా రిపీట్ అవుతుంది. నెగిటివ్ ఉంటే ఇక్కడ మాత్రం మైనస్ వస్తుంది. రిమెంబర్, ఆడ్ వాటికి మైనస్ వస్తుంది. మరి 1 - d హోల్ క్యూబ్ అన్నప్పుడు 3 మల్టిపుల్స్ లైక్ కవర్ బైనామియల్ ఏమొస్తుంది? 3, 6, 10 ఈ విధంగా రిపీట్ అవుతుంది. 1 + d + d² d³ కానీ ఏమొస్తుంది? 3, 6, 10. ఒకవేళ మైనస్ ఉంటే మైనస్, ఆడ్ వాల్యూస్కి మైనస్ వస్తుంది, d³ రిమైనింగ్ ఆల్ ప్లస్. ఓకే, ఈ విధంగా మీరు ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని ఏ విధంగా నేను అప్లై చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి, ఇక్కడ నాకు ఏమి ఇచ్చారు ప్రాబ్లం? ఎప్పుడైనా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో క్లియర్గా చదవండి. d² ఇలా ఉన్నప్పుడు మనకి సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో చేయాలి. ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయి. వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ఉండొచ్చు అండ్ కాచీస్ యూలర్స్ ఉండొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తారు అని అంటే ఇది d² + d + 1 × y = x³ అంటే మనం yc yp కనుక్కోవాలి. సాల్వ్ అని ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చినటువంటి క్యూ ఆఫ్ ఎక్స్ మీద మనకి yp డిపెండ్ అయి ఉంటుంది. yc మనకు తెలుసు. యాజ్ యూజువల్గా మనం సాల్వ్ చేద్దాము. ఏంటిది yc ఎప్పుడు కనుక్కుంటాం బేట? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటిది? ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ d² + d + 1
ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. మరి వైసి ఎలా వస్తుంది? ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ని ఈక్వేట్ టు 0 చేసి రూట్స్ కనుక్కుంటే మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వస్తుంది. అవునా? అంటే దిస్ ఈజ్ లుక్ లైక్ ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఈక్వేషన్ 1 ఎలా ఉంది? ఎఫ్ డి ఆఫ్ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్లో ఉంది. మరి ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటిది ఇక్కడ? ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1. దెన్ హౌ టు గెట్ ద ఫ్యాక్టర్స్ హియర్? ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. అంటే ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు 0 చేస్తే, అంటే డి ప్లేస్లో ఎం రాసి ఈక్వేట్ టు 0 చేయండి, మీకు రూట్స్ వస్తాయి. చూడండి అమ్మా, ఇది నార్మల్ వేస్లో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం రాదు ఈ ఈక్వేషన్కి. ఇక్కడ మనం ఏం చేయాలంటే డిస్క్రిమినేట్ యూజ్ చేయాలి. వాట్ ఈజ్ అవర్ డిస్క్రిమినేట్? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. అవునా? ఇక్కడ ఏ అంటే 1, బి అంటే 1, సి అంటే 1. అప్పుడు మైనస్ బి -1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a చేస్తే నాకు ఎంత వచ్చింది? -1 ప్లస్ ఆర్ మైనస్. చూడండి బేట, 1 స్క్వేర్ -4 అంటే -3 వస్తుంది రూట్లో డివైడెడ్ బై 2. చూడండి, రూట్లో మైనస్ ఉంటే ఇట్ విల్ బికమ్ టు వాట్? ఐ అవుతుంది. రిమైనింగ్ √3/2. దీన్ని సపరేట్ చేస్తే -1/2 ప్లస్ ఆర్ మైనస్ √3/2. ఇది ఐ √3/2. ఇది ఎలా ఉంది నాకు ఇక్కడ? ఒక్కసారి చూడండి, ఇది ఎలా ఉంది? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా లాగుంది. మరి ఆల్ఫా అంటే ఏంటిది? -1/2. బీటా అంటే ఏంటిది? √3/2. మనకి తెలుసు. కింద కనిపిస్తుందా? ఇజ్ ఇట్ విజిబుల్? కింద రాద్దామా? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా అనేవి రూట్స్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్? ఏంటిది? C1 e టు ది పవర్ ఆఫ్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. అవునా? అది మన కాంప్లిమెంటరీ ఫంక్షన్. నేను ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తున్నాను. ఆల్ఫా అంటే -12. therefore yc equal to e power -12 into x minus x/2. C1 cos beta అంటే √3/2 అంటే √3x/2 plus C2 sin √3x/2. now I got కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఫైనల్గా ఇంకా నేను ఏం కనుక్కోవాలి? వైపీ కనుక్కోవాలి. వైపీ కనుక్కొని వైసీ ప్లస్ వైపీ రాస్తే మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఓకేనా? ఒక్కొక్కసారి మీకు ఇది షార్ట్లో అడిగినప్పుడు ఓన్లీ వైపీ చేయమంటారు లేదా వైసీ చేయమంటారు. లాంగ్ బిట్కి అడిగినప్పుడు మాత్రం బోత్ వైసీ వైపీ సాల్వ్ అన్నప్పుడు మీరు 2 చేయాల్సి ఉంటుంది. ఓకే బేటా? ఇప్పుడు నేను ఇక్కడ వైపీ చేస్తాను. వైపీలో మనకి రూల్ ఏంటిది? వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏంటిది మనకి? 1/f ఆఫ్ డి అంటే ఎంత బేటా? డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ పవర్ k అంటే ఎక్స్ క్యూబ్. ఎక్స్ పవర్ ఎనీథింగ్, ఎక్స్ స్క్వేర్ కావచ్చు, ఎక్స్ క్యూబ్ కావచ్చు, ఎక్స్ పవర్ 4. బట్ ఎక్స్ పవర్ కేలో ఉన్నప్పుడు ఏమని చెప్పాను? డినామినేటర్ని 1 + d ఆర్ 1 - d ఆ పవర్లోకి రాయాలి. అంటే నేను 1+ అని ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే 1ని ముందుకు రాసి ప్లస్ ఆఫ్ రిమైనింగ్ టర్మ్ని d + d². నాకు ఏం లేదమ్మా, 1 + d ఫార్మాట్లో కనబడాలంతే. ఇప్పుడు ఇది లేదా? ఇది 1 + d ఫార్మాట్లో ఉంది. d అంటే d + d² టర్మ్. అవునా? అప్పుడు నేను దీన్ని పైకి తీసుకెళ్తే నాకు ఏమవుతుంది చెప్పండి? ఫ్రాక్షన్ 1 + d హోల్ ఇన్వర్స్. మనకి తెలుసు 1 పైకి తీసుకెళ్తే 1 + d. d అంటే ఏంటిది? d + d² హోల్ టోటల్కి ఇన్వర్స్. పవర్ ఎంత ఉంది? 1 ఉంది. x³ ఓకే. మనకి తెలుసు 1 + d సిన్స్ ఫ్రమ్ అవర్ ఫార్ములా 1 + d హోల్ ఇన్వర్స్. ప్లస్ ఉంటే ఏమని చెప్పాను? ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ప్లస్ ఆల్టర్నేట్గా వస్తుంది. 1 - d + d² - d³ సో ఆన్.
మేడం మరి ఎక్స్పాన్షన్ చాలా పెద్దగా ఉంటుంది కదా, ఎక్కడి వరకు నేను తీసుకోవాలి, డి క్యూబా, డి స్క్వేరా, డి పవర్ 4 అని ఎలా తెలుస్తుంది అంటే ఏం లేదమ్మా, ఈ ఎక్స్ క్యూబ్కి ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే 3x² వస్తుంది డి, అవునా? సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే 6x వస్తుంది డి స్క్వేర్, థర్డ్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే 6 వస్తుంది, మరి ఫోర్త్ టైం చేస్తే ఎంత వస్తుంది, 0 వస్తుంది. అంటే దీనికి ఎన్ని డిఫరెన్షియేషన్స్ వస్తాయి, డి స్క్వేర్, డి క్యూబ్. అంటే స్టాప్ టిల్ డి క్యూబ్ ఈజ్ ఎనఫ్, నో నీడ్ టు కన్సిడర్ డి పవర్ 4 టర్మ్, ఎందుకంటే డి పవర్ 4 డెరివేటివ్ 0 అవుతుంది కాబట్టి. ఆ విధంగా మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసి టిల్ డి క్యూబ్, దట్స్ ఇట్. ఓకే, కానీ ఇక్కడ చూడండి ఇంకా తక్కువ వస్తుంది, ఎందుకంటే డి ప్లేస్లో డి ఉంటాయి, కానీ ఇక్కడ డి ప్లస్ డి స్క్వేర్ ఉంది, కొన్ని టర్మ్స్ కూడా 0 అయితే, బట్ డి క్యూబ్ వరకు చేద్దాం మనం. దీనికి ఈ ఫార్ములా అప్లై చేద్దాం, 1 మైనస్ డి, 1 మైనస్ డి అంటే ఎంత నాకు ఇక్కడ, డి ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, డి స్క్వేర్ అంటే డి ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ డి క్యూబ్ అంటే డి ప్లస్ డి స్క్వేర్ హోల్ క్యూబ్, సో ఆన్ ఇంటూ వాట్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 అని రాయండి. మేడం ఇది చాలా లెంతీ ఉందంటే కొన్ని ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి, కొన్ని మాత్రం ఈజీగా ఉంటాయి. ఇది ఎక్స్పాన్షన్ చేయండి, 1 మైనస్ డి స్క్వేర్, మైనస్తో ప్రోడక్ట్ చేస్తాను, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఓకే, ప్లస్ 2ab అంటే 2d క్యూబ్, ఓకే. తర్వాత ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్, ఓకే, ప్లస్ బి క్యూబ్ అంటే ఏమొస్తుంది, 6 వస్తుంది డి పవర్, ప్లస్ 3a² బి ప్లస్ 3ab² అంటే పవర్ 4. ఓకే, ఇక్కడికి ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ క్యూబ్ ఫోర్త్ టర్మ్ అవసరం లేదు. ఇంకొక స్టెప్లో 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ డి పవర్ 4 జస్ట్ సింప్లిఫై చేసి రాస్తున్నా, మైనస్ డి క్యూబ్ మైనస్ డి పవర్ 6 మైనస్ 3d పవర్ 4 ప్లస్ 3d పవర్ 5 ఇంటూ వాట్, ఎక్స్ క్యూబ్. దాన్ని మర్చిపోవద్దు, దాంతోనే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి అమ్మా, అసలు కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేయండి, ఇది క్యాన్సిల్, ఓకే, క్యాన్సిల్ అవ్వవు బట్ అయిపోతే చేయండి. ఇప్పుడు చూడండి 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత, ఎక్స్ క్యూబ్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత, 3x² ప్లస్ డి పవర్ 4 ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత, 0, ఓకే. డి క్యూబ్ అంటే థర్డ్ డెరివేటివ్ అంటే ఎంత, 6 వస్తుంది, థర్డ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 6 2 12 వస్తుంది, థర్డ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 6 వస్తుంది, ఇది -6 ఎందుకని మైనస్, డి పవర్ 6 లేదు 0, డి పవర్ 4 లేదు 0, డి పవర్ 5 కూడా లేదు 0, ఓకే. అంటే ఎంత వచ్చింది నాకు, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x², ఇది సింప్లిఫై చేస్తే ప్లస్ 6. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ మై yp. నౌ I got yc and yp. Then how to write the general solution? Y is equal to yc plus yp. What is our yc? This is my yc, e to the power of minus x by 2 c1 cos root 3x by 2 plus c2 sin root 3x by 2 plus of this. What is that? X cube minus 3x² minus 6. This is my complete solution of the given differential equation. దీన్ని నేను జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాను. YCని యాజ్ యూజువల్గా చేయండి, YP చేసేటప్పుడు మాత్రం దీన్ని 1 + D ఆర్ 1 - D ఆ విధంగా కన్వర్ట్ చేసి ఈ ఫార్ములాస్ అప్లై చేసి, D అంటే డిఫరెన్షియేషన్, 1/D అంటే ఇంటిగ్రేషన్. మీకు తెలిసిందే కదా, అర్థమైంది కదా. కంపల్సరీ నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.